Welcome to Cub Tales, where little hearts discover magical stories. ఉదయపు సూర్యకిరణాలు దట్టమైన అడవుల్లోకి చొచ్చుకొస్తున్నాయి. పక్షుల కిలకిలలు, చల్లని గాలి ఈ అరణ్యం కొత్త రోజుకు మేల్కొంటోంది. ఈ చిన్న క్యూట్ బాబు, ఇతనే సేన, రుద్రుడి ప్రాణ స్నేహితుడు. అడవిలో అతనితో కలిసి ప్రతి సాహసాన్ని పంచుకునేవాడు. సేన అరణ్యంలో ఆనందంగా నడుస్తున్నాడు. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి, పక్షుల కిలకిలల మధ్య సేన ముఖంలో చిరునవ్వు మెరుసుతోంది. మరోవైపు నక్క మనసులో ఒక కపటమైన ఆలోచన మెరుపులా మెదిలింది. ఆ ఆలోచనతో దాని కళ్లలో చతురత మెరిసింది. నిశ్శబ్దంగా, నెమ్మదిగా ముందుకు అడుగులు వేసింది. ప్రభూ, అడవిలో లోపల చాలా తీపి పండ్లున్న చెట్టు ఉంది. మీకోసం నేనే తీసుకొస్తాను. నాకు పండ్లు కాదు, మాంసం కావాలి. ఆ పండ్లు నీలాంటి తుచ్చ జంతువులు తింటాయి. ఇది రుద్రకి తప్పకుండా చెప్పాలి. రుద్రా, నేను విన్న విషయం నీకు వెంటనే చెప్పాలి. అయ్యో సేనా, ముందు కాస్త శాంతిగా కూర్చో. నెమ్మదిగా చెప్పు ఏమైందో. రుద్రా, నిన్న నక్కా సింహానికి చెబుతుంటే విన్నాను. అడవిలో లోపల ఒక చెట్టు ఉందంట. దానికి చాలా తీటి పండ్లొస్తాయట. అవునా? బాగుంది, వెళ్ళొచ్చు. రెడీగా ఉన్నాను. అప్పుడే ఒక్కసారిగా ఇద్దరు చిన్నారులు లేచారు. పరిగెత్తుదాం అన్నట్టుగా నవ్వుతూ ముందుకు దూకారు. చెట్ల మధ్యగా సూర్యకాంతి మెరుస్తుండగా అడవిలోకి వేగంగా పరుగులు తీశారు. వెళ్ళు వెళ్ళు, ఈరోజు నువ్వు ఆ ప్రమాదకరమైన పాముకు ఆహారమవుతావు. ఈ అడవి నిశ్శబ్దంగా కనిపించినా ఇది ఒక పెద్ద రహస్యం. ప్రతి చెట్టు, ప్రతి నీడ చెప్పని కథను దాచుకుంది. ఈ పాము చాలా ప్రమాదకరం. అడవి లోతుల్లో, చీకటి గుహల్లో ఇది నివసిస్తుంది. దాని కళ్లలో మెరుపు, దాని శ్వాసలో మృత్యువు. అరే చూడు, అక్కడ రుద్ర అడవిలోకి వెళ్తున్నాడు. నిజమేనా? అయితే వెళ్ళి చూద్దాం రా. పద, ఫాలో అవుదాం. నాకు కొంచెం భయంగా ఉంది. భయపడకు, నేనున్నాను. నిన్ను కాపాడుతాను. చాలా రోజులుగా నా ఆకలి మాంసంది. నాకు మాంసం కావాలి, రుచికరమైన మాంసం. చెట్టు పడింది, కాని మన ధైర్యం కాదు. అయితే మనం ఇంకో దారి వెతుక్కుందాం. అవును, ముందుకే. అమ్మా, చూడమ్మా, వాళ్ళు రుద్ర కదా. వాళ్ళు సమస్యలో ఉన్నట్టున్నారు. సరే బంగారం, రా, వెంటనే వెళ్ళుదాం. చిన్న ఏనుగు నిశ్శబ్దంగా ముందుకు వచ్చింది. తన తొండంతో చెట్టును ఎత్తి సున్నితమైన బలంతో దారి పక్కకు తొలగించింది. అడవి మళ్లీ ప్రశాంతంగా ఊపిరి పీల్చింది. ధన్యవాదాలు. ఇంకా ఎంత దూరం నడవాలి? దారి చాలా పొడవుగా ఉంది అన్నవాలి. కానీ ఇంకొంచెం సమయం మాత్రమే. మనం తప్పకుండా చేరుకుంటాం. చెవులు పెట్టి వినండి. ఆ శబ్దం వెళ్లే దారినే అనుసరించండి. చూశారా, నేను చెప్పినట్లే నీళ్ల దారి మిమ్మల్ని ఇక్కడికే తీసుకొచ్చింది. ఇది మనిషి వాసన. ఈరోజు నా కడుపు నిండబోతుంది. అడవిలో గాలి ఒక్కసారిగా గట్టిగా మారింది. భారీ సర్పం నాలుకతో గాలి రుచి చూసింది. అది నిజంగానే పామా? ఇంత పెద్దదా? రుద్ర, అది మన వైపు వస్తుంది. పరిగెత్తు, పరిగెత్తు. రుద్రాసేన ఆ విషపూరిత పాము నుంచి తప్పించుకోవడానికి అడవిలో వేగంగా పరుగులు తీస్తున్నారు.
ఇది మాయా వృక్షం, అడవిలోని అత్యంత పురాతన రహస్యం. దాని పండ్లు సాధారణం కావు, వాటిలో ఆరోగ్యం, ధైర్యం, అపార శక్తి దాగి ఉంది. సేనా, మనం ఆ చెట్టు కింద కూర్చుందాం. చాలా అలసిపోయాను. సేనా, రుద్ర ఇద్దరూ ఆ మాయ చెట్టువైపు నెమ్మదిగా నడవడం ప్రారంభించారు. చెట్టు నీడలో ఇద్దరు బాలురు ప్రశాంతంగా కూర్చున్నారు. అప్పుడే ఒక ఫలం కొమ్మ నుండి జారి కింద పడింది. రుద్రా, చూడు, ఆ చెట్టును చూడు. మనం వెతుకుతున్న చెట్టు ఇదే. భయపడకండి పిల్లలు, నేను మిమ్మల్ని హాని చేయను. మీ హృదయాల్లో నిజాయితీ ఉందో లేదో అది నేను పరీక్షిస్తాను. ఈ వృక్షం సాధారణది కాదు. ముందు పరీక్ష, తర్వాత బహుమతి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? సత్యం చెప్పండి, లోభం లేకుండా. మేము ఫలాల కోసమే వచ్చాం. ఆకలి తప్పు కాదు, కానీ లోభం ఉందో లేదో ఇంకా చూద్దాం. ఇది చాలులేక ఇంకా కావాలా? ఆకలి కోసం అడగడం సత్యం. ఆకలి మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది, పంచుకోవడం మిమ్మల్ని గెలిపించింది. అబ్బా, ఎంత పెద్ద చెట్టు! జాగ్రత్తగా తీసుకో, కావలసిన తీసుకోవచ్చు. వావ్, ఎంత ఎక్కువ పండ్లున్నాయి! మన బుట్ట నిండిపోతుంది చూడు. అమ్మో, పండ్లు! నా కడుపు ఆనందంతో నాట్యం చేస్తుంది. ఒక్కటైనా దొరికితే బాగుంటుందా? ఈ బంగారు వెలుతురు నిండిన అడవిలో రుద్ర మరియు సేన తమ పండ్లను అడవి స్నేహితులతో పంచుకుంటున్నారు. తీసుకో తీసుకో, తిని ఆనందించు. ఇదిను ఎంజాయ్ చేయి. అందరూ ఈ పండ్లను ఆస్వాదిస్తున్నారా? అవును, చాలా ఇంకా తీసుకోండి, పుష్కలంగా ఉన్నాయి. ధన్యవాదాలు, మేము ఆనందిస్తున్నాం. నెమ్మదిగా తినాలి, లేదంటే త్వరగా అయిపోతుంది. చిన్న ముక్కలుగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది. మనమందరం కలిసి తింటే ఎంత ఆనందంగా ఉంది. ఈ అడవి నిజంగా మన ఇల్లు లాంటిది. పొదల వెనుక దాక్కున్న ఆ నక్క వారి ఆనందాన్ని నిశ్శబ్దంగా గమనిస్తోంది. ఆ నక్క కళ్లలో నెమ్మదిగా ఈర్ష్య మెరుస్తోంది. రుద్రా, నిన్ను నేను వదలను. నీ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. నక్క నెమ్మదిగా వెనక్కి తిరిగింది. పొదలను దాటుకుంటూ అడవి లోతుల్లోకి నడవడం ప్రారంభించింది. సూర్యాస్తమయ కాంతిలో ఆ నక్క నీడ అడవిలో కలిసిపోయింది. ఇది రాజుకి చెప్పాల్సిందే. ఇలా వదిలేలేను మదే. మహారాజా, ఒక పెద్ద విషయం మీకు చెప్పాలి. అడవిలో పరిస్థితి మారుతోంది. ఇది అంతా చేస్తున్నది రుద్ర. అతనే ఇప్పుడు హీరోలా మారుతున్నాడు. అతను జంతువులందరికీ సహాయం చేస్తూ వారి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇలాగే కొనసాగితే త్వరలోనే ఈ అడవికి రాజుగా మారిపోతాడు మహారాజా. నక్క మాటలు విన్న సింహరాజు కళ్లలో కోపం మెరుపులా మెరిసింది. అడవిలో ఒక కొత్త తుఫాను మొదలు కాబోతోంది. రుద్రా, ఇప్పుడు నువ్వు రాజు చేతిలో బలి కావాల్సిందే. ఈ అడవిలో నీ కథ ఇక్కడితో ముగుస్తుంది. ఇక్కడితో ఈ కథ ముగియలేదు. మరొక కొత్త అధ్యాయం మనకోసం ఎదురుచూస్తోంది. రేపు మళ్ళీ కలుద్దాం.